తెలంగాణ మంత్రి కొండా సురేఖకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వేసిన పరువు నష్టం దావా కేసులో హైదరాబాద్ ఎక్సైజ్ కోర్టు ఈ వారెంట్ ను ఇష్యూ చేసింది. ఈ కేసులో తదుపరి విచారణను ఫిబ్రవరి 5వ తేదీకి వాయిదా వేసింది. ఇక తనపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసినందుకు కొండా సురేఖపై పరువు నష్టం దావా పిటిషన్ ను కేటీఆర్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ విచారిస్తూ కొండా సురేఖ ప్రత్యక్షంగా కోర్టుకు హాజరు కాకపోవడంపై న్యాయమూర్తి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 5వ తేదీ 2026 సంవత్సరం లోపు కొండా సురేఖ నేరుగా కోర్టులో హాజరు కావాలని, లేకపోతే నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసి పోలీసులు ఆమెను కోర్టులో హాజరుపరచాలని ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణ మంత్రి కొండా సురేఖకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వేసిన పరువు నష్టం దావా కేసులో హైదరాబాద్ ఎక్సైజ్ కోర్టు ఈ వారెంట్ ను ఇష్యూ చేసింది. ఈ కేసులో తదుపరి విచారణను ఫిబ్రవరి 5వ తేదీకి వాయిదా వేసింది. ఇక తనపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసినందుకు కొండా సురేఖపై పరువు నష్టం దావా పిటిషన్ ను కేటీఆర్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ విచారిస్తూ కొండా సురేఖ ప్రత్యక్షంగా కోర్టుకు హాజరు కాకపోవడంపై న్యాయమూర్తి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 5వ తేదీ 2026 సంవత్సరం లోపు కొండా సురేఖ నేరుగా కోర్టులో హాజరు అవ్వాలని, లేకపోతే నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసి పోలీసులు ఆమెను కోర్టులో హాజరుపరచారని ఆదేశాలు జారీ చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి హారిక అందిస్తారు. తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తూ భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు మాజీ మంత్రి కేటీఆర్ వేసిన పరువు నష్ట దావా కేసులో కీలక పరిణామం చోటు చేసుకుందని చెప్పుకోవాలి. మంత్రి కొండా సురేఖ మీద క్రిమినల్ కేసు నమోదు చేయాలని నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే ఆగస్టు 21 లోపు కేసు నమోదు చేసి నోటీసులు జారీ చేయాలని న్యాయస్థానం స్పష్టం చేసినప్పటికీ ఈ పరిణామం రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చకు దారి తీస్తుందని అనిపిస్తోంది. ముఖ్యంగా కేటీఆర్ ఆరోపణలు, కొండా సురేఖ వ్యాఖ్యలు, కొద్ది రోజుల క్రితం మంత్రి కొండా సురేఖ ఫోన్ ట్యాపింగ్ కేసు కావచ్చు, డ్రగ్స్ వ్యవహారం కావచ్చు, నవ్వి సమంత వివాదం కావచ్చు, ఇలాంటి చాలా అంశాల మీద ఇటు కేటీఆర్ ని పాయింట్ చేస్తూ ఇటు మాట్లాడడం, అది నిరపరాధమైన ఆరోపణలని చెప్పి ఇప్పటికే చాలా సార్లు ప్రతి ఆరోపణలు కూడా ఇటు కేటీఆర్ చేసినప్పటికీ దీనికి పరువు నష్ట దావా మాత్రం కొనసాగిందని చెప్పుకోవాలి. దీనిపైన విచారించిన కోర్టు ఈ రోజు ఆవిడ మీద నాన్ బెయిలబుల్ కేసు అయితే నమోదు చేసినట్టు తెలుస్తుంది. ఈ మొత్తం బిఎన్ఎస్ సెక్షన్ 366 కింద దీన్ని పరిగణలోకి తీసుకొని నాంపల్లి కోర్టులోని ప్రజాప్రతినిధుల కోర్టు కొండా సురేఖ మీద మోస్ట్లీ ఇప్పుడు క్రిమినల్ కేసు నమోదు చేయాలని పోలీసులకు ఆదేశించింది. అంతేకాకుండా ఈ నెల 21 తేదీలోపు నోటీసులు జారీ చేయాలని కూడా సూచించింది. ఈ కేసు విచారణ సమయంలో ఇటు మంత్రి కొండా సురేఖ తరపు న్యాయవాదులు కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేసినప్పటికీ ఇటు కేటీఆర్ కేసుల ఫిర్యాదు ఊహాగానాల ఆధారంగా ఉందని, సరైన సమాచారం లేదని, అలాగే ఫిర్యాదు చేసిన పోలీస్ స్టేషన్ పరిధి వంటి అంశాల మీద కూడా అభ్యంతరాలు లేవనెత్తినప్పటికీ కోర్టు ఇవన్నీ పట్టించుకోలేదనే చెప్పుకోవాలి. అయితే కేటీఆర్ తరఫున న్యాయవాది సిద్ధార్థ కోగుల కొండా సురేఖ చేసిన ఆరోపణలు పూర్తిగా నిరపరాధమైనవి అని చెప్పేసి, అలాగే పరువుకు బంధం కలిగించేలా ఉన్నాయి అని చెప్పి బలంగా వాదించేసరికి ఇప్పుడు నాన్ బెయిలబుల్ కేసు అయితే నమోదైందని చెప్పుకోవాలి. సురేఖ ఓకే రైట్, థ్యాంక్ యూ హారిక.